ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నాయకులు రైతులందరికీ 2 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల మాఫీ కాలేదని చెబుతున్నారని వనమ అన్నారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని వారు హెచ్చరించారు. రైతులకు ముఖ్యంగా రైతులకి పండిన పంట గిట్టుబాటు ధర కల్పిస్తాం. రైతులు మొత్తం పూర్తిగా రుణమాఫీ చేస్తాం. ఎటువంటి ఆంక్షలు విధించకుండా ఈ తెలంగాణలో ఎంతమంది రైతులు ఉంటే రుణం తీసుకుంటే వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేస్తామని వాగ్దానం. అన్ని రకాలుగా ఒక రైతులే కాదు, కార్మికులకు కానీ ప్రజానీకం కానీ ప్రజలకి అనేక మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రత్యేకంగా రైతులు కానీ, కార్మికులు కానీ, విద్యార్థి కానీ అన్ని సంఘాలు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి మంచి ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పి ఆనాడు ఓటు వేయడం జరిగింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టకుండా అనేక వాగ్దానం చేసినట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయడం జరిగింది. ఓడ దాటిగా ఓట మల్లయ్య, ఓడ దాటి 3 మంది లాగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం